స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో తెలుగువారందరూ కూడాను అక్రమ్ అరెస్టు మాత్రం తీవ్రంగా ఖండించారు. సిఐడి రాత్రికి రాత్రి ఆయన అరెస్ట్ చేసే తీరును కూడా చాలా తప్పుపట్టారు. మరోవైపు ఆయనకి 53 రోజులు జైలు శిక్ష అనంతరం బెయిల్ రావడం, ఈ విషయాన్ని పరిగణనలు తీసుకున్నటువంటి ఆయన భార్య భువనేశ్వర్ మాత్రం ఈరోజు నిజం గెలవాలి అన్నటువంటి నినాదంతో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని చేసినటువంటి యాత్ర మాత్రం ఆయనకి ముందస్తు అంటే షరతులతో కూడుకున్న బెయిల్ వచ్చిన తర్వాత అర్ధాంతంగా నిలిచిపోవడం జరిగింది. రెండవ భాగంగా ఈరోజు మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 3 నియోజకవర్గాల పరిధిలో 6 కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ పెద్దలు ఆయన అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక హఠాన్మంతరం చెందారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో జరగనున్నటువంటి ఈ నిజం గెలాలి అన్నటువంటి పర్యటనకు సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి మాజీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ ఉన్నారు. చూస్తే కనుక ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా యాత్ర ఇంతేనా అని వైసీపీ వాళ్ళు చాలా మందిగా హేళన చేశారు. సో ఈరోజు సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబాలను బాసటగా నిలిచేందుకు ఎటువంటి రేపు నిజం గెలవాలని కార్యక్రమం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. అందరికీ నమస్కారం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించినటువంటి కార్యక్రమంలో అవినీతి చేశారని అక్రమ అరెస్టులు చేసి అర్ధరాత్రి పూట నడి రోడ్డు పైన అరెస్టు చేసి ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి విధానం కావచ్చు, అలాగే 53 రోజుల పాటు తన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో నిర్బంధిస్తే ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, సామాన్యమైన ప్రధానికం కోసం కావచ్చు, ఎవరైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వలన ప్రయోజనం పొందినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆయన పరిపాలనతో ఈరోజు ఆర్థిక స్థితిగతులతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు జాతికి సంబంధించినటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో కూడా మరి ఆ రోజు ముందుకొచ్చి బయటకు వచ్చి ఎంతోమంది, ఒకరు ఎలుగెత్తి చాటారు, ఇంకొకరు గొంతెత్తి మాట్లాడారు, ఇంకొకరు పాట ద్వారా వినిపించారు, ఇంకొకరు ప్రాణం విడిచారు. అటువంటి వ్యక్తులకు తెలుగుదేశం పార్టీ కన్నా తన భర్తని అక్రమంగా అరెస్ట్ చేశారు. తన భర్త కోసం మరి ఏదైతే అసూలు బాసినటువంటి కుటుంబాలకి నేను అండగా నిలబడాలి, తెలుగుదేశం పార్టీ అండగా నిలబడాలి, నా భర్త తరపున నేను వాళ్ళకి సంఘీభావం తెలుపుతాను, నేను కూడా ఆ కుటుంబాలని వాదార్చాలి, ఆ కుటుంబాలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో నిజం గెలవాలనేటటువంటి ఒక కార్యక్రమంతో మరి ఆనాడు ముందుకొచ్చినటువంటి నారా భువనేశ్వర్ గారు ఏదైతే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు ఆనాడే కార్యక్రమాన్ని ప్రారంభించి ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు ఆనాడు అకస్మాత్తుగా ట్రైన్ యాక్సిడెంట్ జరగడం, ఆ పర్యటనలో ట్రైన్ యాక్సిడెంట్లో ఉన్నటువంటి క్షతగాత్రుల్ని విజయనగరం హాస్పిటల్లో అలాగే విశాఖపట్నం హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, ఆ సందర్భంలో అదే రోజు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రావడం, అదే రోజు ఆయన విడుదల కావడం, తన భర్త జైలు నుంచి విడిచేటప్పుడు ఒక భార్య అది ఏ రకమైనటువంటి ఉద్వేగంతో ఉంటారో, లేదు ఏ రకమైనటువంటి ఆవేదన, ఆ ఆవేదనని తన మనసులో అణుచుకుంటూ కూడా తన భర్త అన్యాయం అక్రమమైనటువంటి అరెస్టుకు అసూలు బాసినటువంటి కుటుంబాలకి అండగా నిలబడాలనే లక్ష్యంతో ఆ రోజు వచ్చినా, అయితే ఆనాడు మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆమె ఆ కార్యక్రమాన్ని నిలిపివేయపడలేదు, వాయిదా వేశారు. అందులో భాగంగానే మరలా ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు నారా భువనేశ్వర్ గారు మరలా వాయిదా వేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఉత్తరాంధ్రలో తిరిగి ప్రారంభించారు. దానికి వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఏదో ఆపేశారు ఇవన్నీ మాట్లాడితే మరి దానికి అర్థం లేదు.
ఎందుకనంటే ఈరోజు తన ఏదైతే లక్ష్యంతో ఆ రోజు నిజం గెలవాలి, ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ ఆవేదన, ప్రజల తాలూకా ఆవేదన, ఆక్రందనలు, వాళ్ళు ఏ ఆక్రందనలు అయితే చేసి అసలు బాసారో ఆ నిజం తెలియాలి ప్రపంచానికి. ఇప్పటికీ కొంత తెలిసింది, ఇక పూర్తిగా తెలియాలి. అందుకని ఈ కార్యక్రమం ఈ రోజుతో ఆగిపోతుంది, రేపుడితో ఆగిపోతుంది కాదు. ఇది నిరంతరం కొనసాగేటటువంటి కార్యక్రమం. ఈ నిజం గెలవాలి అనేది అంటే చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన నీతి, ఖ్యాతి, కీర్తి, నిజాయితీ ఈ ప్రపంచానికి తెలియాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ నిజం గెలవాలి. అందుకనే ఆమె రేపు ఉత్తరాంధ్ర పర్యటనకి నిన్ననే ఈరోజు ఆమె ఆల్రెడీ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గంలో బామినిలో పెదబామడ విలేజ్ అనుకుంటాను, బల్లిమడ గ్రామాన్ని అక్కడ సందర్శించి అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు ఎవరైతే అసూలు బాసారో వారికి నివాళులు అర్పించడం, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం, అక్కడ నుంచి ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి మధ్యాహ్నం 2-2:30 గంటలకు బూర్జ మండలంలో తోటవాడ గ్రామం గేదెల సాంబమూర్తి. మీరు ఆ గ్రామంలో ఎవరైనా వెళ్ళి అడగచ్చు. 1983 నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా, అలానే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుని తట్టుకోలేక ఆయన అరెస్టు చేసిన నాటి నుంచి టీవీ ముందు కూర్చుని అది చూడలేక, ఆ బాధని తట్టుకోలేక అకస్మాత్తుగా మరి ఆయన గుండె నొప్పి వచ్చి గుండెపోటుతో చనిపోవడం బాధాకరం. ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి నారా భువనేశ్వరి గారికి నిజంగా మా నియోజకవర్గం తరపున కూడా నేను ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కేవలం వాయిదా పడినటువంటి ఈ కార్యక్రమంపై ఇలా అధికార పార్టీ అది అంతవరకే పరిమితం అన్నటువంటి ఆ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి? వాళ్ళు సైకో. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే సైకో పార్టీ. ఆ అధ్యక్షుడు సైకో, ఆ ముఖ్యమంత్రి సైకో, ఆ పార్టీ సైకోయిజం. అంటే ఎదుటి వాళ్ళ తాలూకా విషాదాన్ని ఆనందించడం, ఎదుటి కుటుంబాల్లో జరిగేటటువంటి నష్టాల్ని, కష్టాలని చూసి వాళ్ళందరూ ఒక సైకోయిజంతో ప్రవర్తించడం. సో అందుకని జగన్మోహన్ రెడ్డికి ఆ నైజం ఉంది, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అదే నైజం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాన్ని కూడా సైకోల్ని తయారు చేశాడు. అందుకనే అది సైకోల పార్టీ. సైకో ఆనందం పొందుతున్నారు, కానీ అది నిలుపుదల కాలేదు. నిజం గెలవాలనేది నిన్నటితో ఆగిపోదు, నేటితో అంతరించిపోదు. ఇది భవిష్యత్తుతో కూడా ముడిపడి ఉన్నటువంటి కార్యక్రమం. ఈ నిజం గెలవాలి. ఈ రాష్ట్రంలో ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి అంతిమ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతిమ యాత్రపు ముగింపు ఉంటుందో ఆ రోజే ఈ నిజం గెలవాలనేటటువంటి కార్యక్రమాన్ని ముగిస్తాం. అంతవరకు ఈ నిజం గెలవాలనేటటువంటి యాత్ర, ఈ నిజం గెలవాలనేటటువంటి లక్ష్యం, నిజం గెలవాలనేటటువంటి ప్రతి ఒక్కరి తాలూకా అభీష్టం అది నెరవేరేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో రేపు ఉదయం బూర్జ మండలంలో తోటవాడ గ్రామం, అలానే ఆమదాలవలస మండలంలో దన్నానపేట గ్రామం, అలాగే ఆమదాలవలస మండలంలోనే పాత నెమ్మతోలవాడ గ్రామం, ఈ 3 గ్రామాలని సందర్శిస్తారు. అక్కడ 4 కుటుంబాలను పరామర్శిస్తారు, వారికి ఆర్థికంగా చేయూతనందిస్తారు. వారు అక్కడి నుంచి మరలా విశాఖపట్నానికి తదుపరి కార్యక్రమం మీద బయలుదేరి వెళ్తారు. ఇది ఈ పర్యటన తాలూకా వివరాలు. మరి దీనిని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మహిళ పైన ఉంది. ఈరోజు భువనేశ్వరి గారు చేస్తున్నటువంటి నిజం గెలవాలి యాత్ర తన కోసం కాదు, తన భర్త కోసం కాదు, నిజాన్ని గెలిపించాలి. ఆ గెలిపించాల్సిన బాధ్యత ప్రజలది. ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మహిళా లోకానికి ఉంది, మహిళా స్త్రీ మనులకు ఉంది. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
చూస్తే కనుక చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జీర్ణించుకోలేక చాలామంది అసూలు బాశారు. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు నిజం గెలవాలని నినాదంతో భువనేశ్వర్ ప్రారంభించినటువంటి ఆ యాత్ర మాత్రం అర్ధాంతరంగా విజయనగరంలో ఆ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ జరగడం, అదే రోజు ఆయనకి ముందస్తు బెయిల్ రావడం, ఈ రెండు పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో ఆయన అక్రమ అరెస్టు తర్వాత బయటకు వచ్చిన ఆయనతో గడిపి ఆ భావోద్వేదాన్ని మాత్రం అంటే ఆమె రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అనంతరం మలివిడతగా ప్రారంభమైనటువంటి ఈ నిజం గెలవాలన్నటువంటి ఈ యాత్ర మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 6 కుటుంబాలు పరామర్శించున్నారు. ఒక మహిళగా భర్త కోసం కాకుండా ఈరోజు భర్త అరెస్టు అది అక్రమ అరెస్ట్ అనే విషయం ప్రజలకు తెలియజేసేందుకు నిజం గెలాలి అన్న నినాదంతో ఆమె చేసినటువంటి ఈ ప్రయత్నం ప్రతి ఒక్క మహిళ కూడాను ఆమెకు బాసటగా నిలవాలి. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అంతమవుతుందో ఆ రోజే ఈ నిజం గెలాలనేటువంటి యాత్ర కూడా ముగింపు కూడా చేపడతామని రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే నిజం గెలాలి ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం యావత్ మహిళలందరూ కూడాను ఆమెకు బాసటగా నిలవాలని ఆయన పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.